జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు యూట్యూబ్లో ఒక వీడియో చూసినాను. ఈ ఉత్తరాది ప్రాంతానికి ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి ఒక అఘోరి హిందీ భాషకు సంబంధించినటువంటి ఒక అఘోరి లేడీ, స్త్రీ. ఆమె స్త్రీనా లేదంటే పురుషుడా లేదా ట్రాన్స్జెండరా అనేది నాకైతే తెలియదు. ఆమె గొంతు మాత్రం మగాడి గొంతులాగా ఉంటుంది. ఆమె శరీరం మాత్రం స్త్రీలాగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుందన్నమాట. ఆమె వెంట్రుకలు చాలా పొడవుగా చుట్టేసి ఉంటుంది తలకి. ఆమె అఘోరి అంట. ఆమె చాలా కొన్ని వందల వేల లక్షల వీడియోలు ఉన్నాయి ఆమె ఈ సోషల్ మీడియాలో, రీల్స్లో, వీటిల్లో, ఈ షార్ట్ వీటిల్లో వస్తూ ఉంటుంది. ఆమె ఒక చిన్న పిల్లాడిని, ఒక 2వ క్లాసో 3వ క్లాసో చదువుతూ ఉంటాడు అనుకుంటాను ఆ పిల్లోడు. చిన్న పిల్లోడిని అడుగుతా ఉంది, నాతో కూడా వచ్చేయరా, నిన్ను బాబాని చేసేస్తాను, బండిలో వెళ్ళిపోదాము, నాతో కూడా వచ్చేయి, నిన్ను బాబాగా చేసేస్తాను, బాబా అయిపోదు నువ్వు కూడా అట్లనేసి వాడికి డబ్బులు ఇచ్చి వాడిని పిలుస్తూ ఉంది. ఈ విధంగా తయారైంది దరిద్రంగా మన భారతదేశం అనేది. అసలు ఈ అఘోరీ వ్యవస్థ అనేది ఒక తప్పుడు వ్యవస్థ. అఘోరీలు, నాగసాధువులు, కాలాముఖులు, పాశుపతులు, వీళ్ళు ఏందేందో పరమ దరిద్రమైనటువంటి చర్యలు వీళ్ళవి. గంజా కొట్టేది అనేది మనిషికి అనారోగ్యము, రోగకారకం. అది జీవితాలని సర్వనాశనం చేస్తుంది. మద్యపానం, ధూమపానం, ఈ గంజాయి కొట్టేది, ఇట్లాంటివన్నీ దురలవాట్లు అంటారు వీటిని. వీళ్ళు ఇక్కడ బతకలేక అడవుల్లోకి వెళ్ళిపోయి దేవుని పేరు చెప్పుకొని, శివుడంటూ భక్తి పేరు చెప్పుకొని, వేషాలు వేసుకొని, బట్టలు ఇప్పేసి దిగంబరంగా, పరమ చండాలంగా, నీచంగా వీళ్ళేదో దేవుణ్ణి దర్శించేస్తాము, హిమాలయ గిరుల్ని మేము ఎదురొడ్డి పోరాడతాము, ఎప్పుడు చూసినా మంచులో -డిగ్రీ మంచులో ఉంటామని బాలకృష్ణ సినిమాలో, అఖండ సినిమాలో డైలాగులు చెప్తాడు చూడు. అవన్నీ ఊరికే ఉత్త కట్టు కథలు. దేవుడైనా మనం కూడా బావచ్చు, -డిగ్రీలో మనం కూడా బావచ్చు. సులభంగా వెళ్ళి అక్కడ ఉండొచ్చు, బతకచ్చు అలవాటైతే. కొన్ని రోజులు ఉంటే కొద్దిగా హెల్త్ అటు ఇటు ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తింటూ ఉంటే అక్కడ సులభంగా మామూలు మనుషులు కూడా బ్రతకచ్చు. అదేం పెద్ద కష్టమేం కాదు. ప్రజలు దీన్ని మూర్ఖంగా నమ్మద్దండి. ఈ విధంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంటే వీళ్ళు అఘోరీలు అనేసి భక్తి పేరుతో, మూఢాచారాల పేరుతో శవాలని తింటాం మేమనేసి, గంజా కొడతాం మేమని మీడియాలోనే వీళ్ళు గంజా తాగుతూ యువత ఏం నేర్చుకుంటారు వీళ్ళని చూసి? మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, మీకు కళ్ళు కనిపిస్తూ ఉన్నాయా ఇట్లాంటి చర్యలంతా? ఇట్లాంటి అఘోరీ వ్యవస్థ అనేదాన్ని ఎందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు? కుంభమేళాల పేరుతో మీరు, మీ ప్రభుత్వాలు ఎందుకు మత కలహాలని, అసలు ప్రజల జీవితాన్ని